యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాము. 1. కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని పరిసయ్యులు హేరోదీయులు పదే అడిగిన ప్రశ్నకు యేసు సమాధానం ఏమి చెప్పారు? జవాబు: కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని పరిసయ్యులు హేరోదీయులు యేసుని పదే అడుగుట వలన ఒక దీనారం నాకు చూపుడని యేసు వారితో చెప్పాను. 2. దీనారంపై గల రూపము పైవ్రాత ఎవరివని యేసు పరిసయ్యులను హేరోదీయులను అడిగాను. జవాబు: దీనారం పైన గల రూపము పైవ్రాత కైసరివి అని పరిసయ్యులు హేరోదీయులు యేసుతో చెప్పాను. 3. యేసు పరిసయ్యులకు హేరోదీయులకు పన్ను కట్టు విషయంలో ఏమి చెప్పాను? యేసు పరిసయ్యులకు హేరోదీయులకు పన్ను కట్టు విషయంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. 4. మోషే వ్రాసిన దాని ప్రకారము తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు ఏమి చేయవలెను? జవాబు: మోషే వ్రాసిన దాని ప్రకారము తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగజేయవలెనని చెప్పాను. 5. మార్కు సువార్త 12వ అధ్యాయము 22వ వచనం ప్రకారము ఒక సహోదరుడు చనిపోయిన తరువాత మరొక సహోదరుడు అదే స్త్రీని పెండ్లాడినను సంతానం లేక చనిపోయిన సహోదరులు ఎందరు? ఒక స్త్రీని పెండ్లాడి సంతానం లేక చనిపోయిన సహోదరులు 7. 6. పునరుద్ధానమందు ఆ స్త్రీ 7 సహోదరులలో ఎవరికి భారీగా నుండునని యేసును అడిగినది ఎవరు? జవాబు: సద్దూకయ్యులు పునరుద్ధానమందు ఆ స్త్రీ ఎవరికి భారీగా నుండునని యేసును అడిగాను. 7. పునరుద్ధానమందు ఆ స్త్రీ ఆ 7 ఎవరికి భారీగా ఉండునని యేసును అడిగిన సద్దూకయ్యులకు యేసు ఏమని సమాధానం చెప్పెను? జవాబు: మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు అని యేసు చెప్పెను. థ్యాంక్ యూ.